హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మామూలుగా పాలకూర పప్పు అంటే మనం చూస్తుంటాం కదండి, లూజ్గా ఉంటుంది. ఇది ఏంటంటే పాలకూర పప్పు నేను పొడి పొడిగా చేసి చూపిస్తాను మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి ఎలా ఉందో. దీనికి కావాల్సినవి నేను 3 పాలకూర కట్టలు తీసుకున్నానండి. దానికి తగ్గ పప్పు తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు. ఈ బౌలు పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, మెంతాకు, కరివేపాకు, ఆనియన్స్, వెల్లుల్లి అండి, వెల్లుల్లి నలగొట్టి పెట్టుకున్నాను. తర్వాత పోపులో జీలకర్ర, ఆయిల్, పసుపు. ఇది ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలి, కారం వాడొద్దండి. దీంతోనే టేస్ట్ ఉంటుంది. సరిపడా సాల్ట్. ప్రాసెస్ ఎలాగో మీకు చూపిస్తాను. ఇందులో ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ముందుగా మెంతాకు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇది వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. ఇప్పుడు వెల్లుల్లి బ్రౌన్ కలర్ వస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం కారం తక్కువ తినాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి, ఇందులో పెసరపప్పు. ఇది కొంచెం వేగాలండి, వేగితే బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ఇలా లైట్గా ఇలా వేగాలి, మరీ ఎక్కువగా కూడా వేగొద్దండి. ఇలా వేగితే ఏంటంటే పచ్చి వాసన ఉండకుండా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అంత బాగా ఇలా కలిపేసుకొని స్టవ్ కూడా చిన్నగా పెట్టుకోవాలండి. స్లిమ్ మీద చిన్నగా పెట్టుకొని మూత పెట్టాలి. ఇది కాసేపు అయిన తర్వాత ఇందులో వాటర్ వస్తుంది. ఇది కాసేపు అయిన తర్వాత కలిపి చూడాలండి. ఒకవేళ ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటే ఇంకా వేయొద్దు, పొడి పొడిగా ఉండాలి కాబట్టి. మనకు పప్పుకు సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఉప్పు కూడా ఇప్పుడు వేయొద్దండి, కొంచెం ఉడికిన తర్వాత వేయాలి. ఇదిగా ఇలా మధ్యగా అవుతుంది. మళ్ళీ ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చూద్దామండి ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు చూడాలండి పప్పు ఉడికిందా అనేది. కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, చాలా తక్కువ. ఇంతే పోసుకోవాలి.
మళ్ళీ ఇదే స్లిమ్ మీదనే మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించాలి. ఇది మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసి ఇప్పుడు చూద్దామండి. ఇలా అన్నప్పుడు మనకి ఇలా కావాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలాగే మూత పెట్టి 2 minutes పెడదాము. ఇప్పుడు అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి చేశారంటే వదిలిపెట్టారు. మనకు మామూలుగా అంటే ఈ కందిపప్పు పాలకూర మనం కొంచెం లూజ్గా చేసుకుంటాం కదండి, లిక్విడ్ లాగా. ఇదేంటంటే ఇలా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి పచ్చిపులుసు అయినా బాగుంటుంది, టమాటా రసమైనా బాగుంటుంది, మిరియాల చారు ఏదైనా కూడా బాగుంటుంది. మీరు కూడా ఇది ఇలాగే చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.